అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం లెనిన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్లో గ్రాండ్గా సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్కు చిత్ర బృందం హాజరు కాగా కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని విష్ చేశారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. సార్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ నేను మిమ్మల్ని కలిసిన రోజు నుంచి ఆ జర్నీని మీరు ఎలా మొదలుపెట్టారో నాకు గుర్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు సార్కి అంటే ఇంక నేను ఏం చెప్పాలంటే, నేను ఎలా నా స్టేట్ ఆఫ్ ఫీలింగ్ ఏంటంటే, యుద్ధమే కాదండి, సక్సెస్ కూడా ప్రశాంతంగా సెలబ్రేట్ చేసుకుంటున్నా. సో నేను ప్రశాంతంగా ఉన్నా, నేను ప్రశాంతంగా ఊరు వెళ్తున్నా. మా ఇంట్లో చాలా హ్యాపీగా వెళ్తున్నా ఊరు. ఎన్నో నాకు తెలిసి 2010లో వచ్చాను నేను ఇండస్ట్రీకి. సో 16 ఇయర్స్ తర్వాత నేను ఊరికి గర్వంగా ఆనందంగా వెళ్తున్నా. అఖిల్ గారు 9 o'clock సార్ కాల్ షీట్ అంటే 9:05కి వస్తానంటే 5 నిమిషాలు లేట్ అవడం కోసం ఆయన ఇంత పెద్ద మెసేజ్ పెడతారు, సారీ నందు 5 minutes లేట్ అవుతుందని. అంత పంక్చువల్గా, అంత డెడికేటెడ్గా ఈరోజు మీ స్లాంగ్ గురించి అది చెప్తున్నారంటే సార్, అది కంప్లీట్లీ మీ డెడికేషన్ సార్. ఎన్నో విని షూట్లోనే 90% చేశారు. అండ్ భాగ్యశ్రీ కొంచెం నవ్వు, ఇంకా టెన్షన్ లేదు, ఇంకా అసలు ఏ టెన్షన్ లేదు. I know what it might feel like when things don't work out, but I've seen you work so hard right beside me. I've seen you work, blood, sweat, tears. I've not seen you sit even for a second, and I used to complain to you all the time, why are you not sitting? And you are always on call making sure everything is going right. So I think you deserve so much love. I told you 10th, just wait and watch, and this love is coming, and it's come. You have arrived, Akhil. Manodu vachadu. So నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నావు. I don't know what our next script is going to be, but I can't wait for it. I can't wait to act beside you because you are a performer. Lastly, I just want to say one thing. It's been a journey. It's been a journey of 1.5 years. And sorry. Every time that I've fallen, it's the messages of my fans, the reels, the constant motivation you guys have shown me, because of which I'm here today. So thank you so much. రాజు గారు చెప్పారు అఖిల్ థ్యాంక్ యూ చెప్పిన విధానం బాగా నచ్చిందని సార్. దాంట్లో అఖిల్ థ్యాంక్ యూ చెప్పడం కంటే అఖినేని నాగార్జున గారు కంట్లో నీళ్ళు పెట్టుకున్నారు, కొడుకుకి అంత పెద్ద హిట్ వచ్చిందని. ఇంతకంటే ఒక సినిమా పెద్ద హిట్ అయిందని వ్యాలిడేషన్ మీకు అక్కర్లేదండి. ఇన్ని సంవత్సరాల్లో నాగార్జున గారిని నేనైతే ఎప్పుడు అలా చూడలా. నేను మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పా, నాగార్జున గారి గురించి తర్వాత చెప్తానని. అంటే షూటింగ్ జరుగుతున్నంతసేపు ప్రొడ్యూసర్గా నాగార్జున గారు ఆమె పెద్ద రోల్ ఏమి ఉండదు, సీన్లు అప్పుడప్పుడు అడగడం తప్పితే. సినిమా యావిడికి వచ్చిన తర్వాత మా ఎడిటర్ కొంచెం సైకో. మామూలుగా అయితే అన్నపూర్ణలో పెట్టుకోమంటారు ఎడిటింగ్, ఎందుకంటే అన్నపూర్ణ సినిమా సితారా ఉన్నా, ఎందుకంటే సార్కి కంఫర్ట్ అని. కానీ వీడికి ఏంటంటే వీడి కూర్చునే కుర్చీ, వీడికి టీ ఇచ్చే బాయ్, ఇవన్నీ వీడికి కంఫర్ట్ జోన్స్ ఉండాలి. సో వాడు కొంచెం నేను సితారాలోనే ఎడిట్ చేస్తా అన్నాడు. ఆయన స్టేజ్కి ఆయన లేదు వంశీ ఆ అన్నపూర్ణలో పెట్టు అంటే అందరం నోరు మూసుకుని పెట్టాల్సిందే అక్కడ. కానీ రిలీజ్కి 15-20 days ముందు నుంచి ఆయన ప్రతిరోజు సితారా ఆవిట్లోనే కూర్చునేవారు. ఆయన ఈయన ఒక డౌట్ అడగటం, వాడైనా చెప్పటం, వాడేదైనా డౌట్ అడిగితే ఈయన ఆలోచించుకురావడం, సరే ఒక గంట ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పటం. అసలు మీరు నంబర్ ఆ 1 month 15-20 days నాకంటే ఎక్కువ వెళ్ళారు ఆయన సితారా ఆఫీస్కి. ఆయన ఈ సినిమాకి పడిన కష్టం అలాంటిది. 3 years తర్వాత వస్తున్నాను, ఎలా ఉంటుంది, ఎలా రిసీవ్ చేస్తారు, ఇది నా మైండ్లో చాలా రోజుల నుంచి రన్ అవుతుంది. ఎస్, మేము కష్టపడి సినిమాతో వస్తున్నాం, ఎంతోమంది కష్టపడి ఒక సినిమాని తయారు చేసుకుని ఆడియన్స్కి వస్తాం. బట్ నా వల్ల, నా బ్యాగేజ్, నా వెయిట్ వల్ల ఈ సినిమా ఏమైనా దెబ్బతింటుందా అని నా డౌట్ ఉండింది నా మైండ్లో. సో ఐ ఫస్ట్ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్సెస్ ఫర్ leaving behind my past and giving this film a complete chance. Thank you so much. It clearly shows మా తెలుగు ప్రేక్షక దేవుళ్ళు కంటెంట్ ఉన్న సినిమా వస్తే మేము ఛాన్స్ ఇస్తాము, దాన్ని
మా భుజాల మీద లేపి హిట్ చేస్తాం అనేది క్లియర్గా నిన్నటితో మనకు అర్థమైపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. మనం ఎప్పుడు సినిమా థియేటర్కి ఎవరైనా పిలిస్తే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఇంటికి తిరిగి పంపించాలి. సో ఐ హోప్ లెనిన్ హ్యాస్ డన్ దట్. నేను నందు గురించి ఎక్కువ మాట్లాడలేదు, ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు నందు. నేను మన ఫార్మల్ రూమ్లో కూర్చొని ఫస్ట్ టైం ఆ నరేషన్ ఎప్పుడైతే విన్నాను, ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే నేను ఫీల్ అయ్యాను, ఐ థింక్ మనం డెలివర్ చేసాం నందు. థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు ఎక్కువసేపు ఊరు వెళ్ళిపోకు, తిరిగి రా. నాకు తెలిసి అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రావును, నేను పట్టుకు రావాలి. సో ప్లీజ్ కీప్ రైటింగ్ లైక్ దిస్, ఇన్స్పైర్ యంగర్ పీపుల్ టు రైట్ మోర్ లైక్ దిస్, సో యంగ్ యాక్టర్స్ లైక్ మీ క్యాన్ డూ ఫిల్మ్స్ లైక్ దట్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. వంశీ, థ్యాంక్ యూ బ్రదర్, చాలా సపోర్ట్ చేశారు, తోడుగా ఉన్నారు పార్ట్నర్లా. ఐ థింక్ దట్ కామ్నెస్ అండ్ ఇంట్లో ఒక తోడు వచ్చింది తనకి. ఆ తోడు, ఆ కామ్నెస్ అన్నీ అంటే గుడ్ టైం స్టార్ట్ అయింది. సో ఆ కామ్నెస్, ఇంట్లో తోడు, తనకు ఒక తోడు వచ్చిన తర్వాత ఆ కామ్నెస్తో సినిమా ఆలోచించి ఇది పట్టుదలతో దీన్ని మనం సాధించాలి. బట్ ఇట్స్ నాట్ జస్ట్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఎనర్జీ. యూ హ్యావ్ టు యూజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ థాట్ ప్రాసెస్. జస్ట్ ఏదో ఎనర్జీ ఉంది కదా అని చేయలేము. గేమ్ ఆడినట్టే ఒక థాట్ ప్రాసెస్తో ఆడాలి అని చేశాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు తను ఉన్న స్టేజ్ అది. అండ్ ఇదే థాట్ ప్రాసెస్, ఇదే కామ్నెస్, తో నో ఇంపల్సివ్ డెసిషన్స్, ఏమి చేయకుండా, అఖిల్, ఇఫ్ యూ డూ ఇట్ యూ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ఫ్యూచర్. ఐ ప్రామిస్ యూ దాట్. మా ఫ్యాన్స్ ఉన్నారండి, దేవుళ్ళండి నిజంగా. వాళ్ళు ఇంతకాలం అఖిల్ ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, చైతన్య ఎప్పుడు కొడతాడా, ఎప్పుడు వస్తున్నాడా, తాండేలు వచ్చినప్పుడు ఇలాగే రిసీవ్ చేసుకున్నారు మంచి సినిమా వచ్చినప్పుడు. అండ్ ఇప్పుడు లెనిన్ వచ్చినప్పుడు అఖిల్ని అలాగే భుజాల మీద వేసుకుని కాలర్లు లేపేసి తిరుగుతున్నారు. మీ అందరూకి ఎప్పుడూ రుణపడి ఉంటాం మేము. థ్యాంక్ యూ వెరీ మచ్.